Hi everyone, good evening. Welcome to the Bull Bear Insights. సో చెప్పాం కదా నిఫ్టీ లెవెల్స్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చేంజ్ అయిన తర్వాత నేను వీడియో చేస్తానని. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే నిఫ్టీ మనం అనుకున్నట్టు లాస్ట్ వీక్లో చూసుకుంటే కనుక మంచి ఫాల్ వచ్చింది, కన్సాలిడేట్ అయ్యి మనకు ఫాల్ వచ్చింది. ఒకసారి ఒక 1-2 మినిట్స్లో అది రివైండ్ చేద్దాం ఏం జరిగింది అని. బిఫోర్ దట్ ఏంటి అని అంటే మార్కెట్లో పైకి వెళ్తుందని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, పడతా ఉంటే బేర్ మార్కెట్ అని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్లో ఎప్పుడు పనిచేయవు, ఇమాజినేషన్స్ పనిచేయవు, ఓన్లీ క్యాలిక్యులేషన్స్ మాత్రమే పనిచేస్తాయి. అందులో హార్డ్ వర్క్ చేస్తేనే మనీ తీయగలుగుతాం. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోవాలా. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మార్కెట్లో కొన్నేళ్ల నుండి ఉన్న చాలా మంది ఎక్స్పీరియన్స్. మనం బ్లైండ్గా వేసిన రోజులు మార్కెట్లో మనీ అనేది బ్లైండ్గా మనకు కనిపించకుండానే పోతూ ఉంటుంది. సో అది ఏం చేయాలంటే మనము లెవెల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఇప్పుడు మార్కెట్ పడ్డ తర్వాత లేచింది, ఎందుకు లేచింది అంటే దర్ ఇస్ నో రీజన్. పడ్డప్పుడు మన టార్గెట్స్ వచ్చినాయి కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ కావాలి అంతే. సో ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగిందో. నేను ఏంటి అంటే లాస్ట్ టైం నాకు తెలిసి 1 వీక్ ట్యూస్డే ఎప్పుడు వీడియో చేశాను. దాంట్లో ఫస్ట్ ఏంటంటే మనం నిఫ్టీ గురించి డిస్కస్ చేశాను. నిఫ్టీ వచ్చేసి బై అబౌట్ 24,740 అన్నాం, సెల్ బిలో 24,615 అన్నాం. సో వ్యాలిడ్ ఎప్పటి వరకు అంటే 19 డిసెంబర్ వరకు అన్నాం. 24,615 కింద చూసుకుంటే మనకు టార్గెట్ 24,308 అయితే ఆల్మోస్ట్ మనకు 24,180 దాకా వచ్చింది నిఫ్టీ కన్సాలిడేట్ అయ్యి. టైమింగ్ చెప్పలేం, మార్కెట్లో లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమింగ్ చెప్తే ఏమవుతుంది అని అంటే ఆప్షన్ ట్రేడింగ్లో ఇమీడియట్లీ పడితే ప్రాఫిట్ వస్తుంది మనకు, లేదంటే రైజ్ అయితే కాల్స్ ప్రాఫిట్స్ వస్తుంది అంటారు. అటువంటి ఎక్స్పెక్టేషన్స్ నాకు కూడా ఉంటాయి, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఆశ అనేది కంపల్సరీ ఉంటుంది, గ్రీడీ అనేది, బట్ పని చేయదు. లెవెల్స్ వచ్చినప్పుడు ఒకవేళ మనం అనుకున్నట్టు ఇమీడియట్లీ వస్తే దట్ విల్ బి వెరీ గుడ్. రాలేదు అని అంటే కనుక వీ షుడ్ బి ప్రిఫేర్ ఫర్ దట్ లాసెస్ యాజ్ వెల్. సో ఇక్కడ మనం 24,615 అనుకున్నప్పుడు మార్కెట్లో చాలా రకాల వాయిసెస్ ఉంటాయి, బై సెల్ అని చాలా రికమెండేషన్స్ ఉంటాయి. బట్ మనం తీసుకున్న లెవెల్స్ అనేవి మనకు అక్యురేట్గా పనిచేస్తున్నాయి లేదా అనేది ముఖ్యం. సో 9th డిసెంబర్ రోజు ఏమో సంథింగ్ మనం ఇక్కడ వాల్యుయేట్ చేసాం. సో ఏమన్నామంటే ఈ గ్రీన్ లైన్ పైన మార్కెట్ కన్సాలిడేట్ కావాలి అని చెప్పిన నేను ఒక 5 మినిట్స్ అనే కన్సాలిడేట్ కావాలి అన్నాను. బట్ ఇక్కడ కన్సాలిడేట్ కాలేదు, రెడ్ సైడ్ మాత్రమే కన్సాలిడేట్ అయ్యింది. స్టాప్ లాస్ ఎగ్జాక్ట్లీ ఉండదని చెప్పాను. 690 680 అంటే 690 వరకు వెళ్ళింది. కన్సాలిడేట్ అయింది. మనకి ఇక్కడ ఎప్పుడైతే క్లోజింగ్ ఇచ్చుకుంటూ వచ్చిందో నెక్స్ట్ డే ఇమీడియట్లీ 24,180 వరకు వచ్చింది నిఫ్టీ అనేది. సో ఇక్కడ మనం మార్కెట్ లేస్తుంది ఆల్ టైమ్ హై వెళ్తుంది, ఇటువంటి ఏవి పని చేయవు. నేను చెప్తున్నాను కదా, లెవెల్స్ మాత్రమే పనిచేస్తే అందులో ఇంప్లిమెంట్ చేసిన కొంతమందికి మాత్రమే మనీ అనేది వస్తుంది, మిగిలిన వాళ్ళందరూ అవుట్. దర్ ఇస్ నో డౌట్, అది ఓపెన్ ఒప్పుకోవాల్సిన సీక్రెట్. సో ఇక్కడ మనం అనుకున్నప్పుడు లెవెల్స్ పనిచేసేయాలి, ప్రతిసారి పనిచేస్తే ఏం కాదు, అక్యురేట్గా పనిచేసేయాలి లేదా అంటే మార్కెట్ అంతా రైజ్ అయిన తర్వాత లేస్తుంది కదా, ఇంకా లేస్తుందేమో అని చెప్పేసి ఒక 10 days బ్యాక్ అందరికి ఉండే, బట్ లేవకుండా ఏంటంటే కిందికి కొట్టాడు. సో లెవెల్స్ మనం రెస్పెక్ట్ చేస్తే మనకి ఏంటి అంటే మార్కెట్లో గెట్ అయిన ఛాన్సెస్ కొంచెం అక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ రివర్స్ అయింది కదా, రివర్స్ అయినాక చాలా మందికి ఏంటంటే ఇది ఐడెంటిఫై చేయలేము అని అంటే వేరే టెక్నిక్స్ అప్లై చేసినప్పుడు ఐడెంటిఫై చేస్తాం, అదే సక్సెస్ అయితే అని చెప్పలేము. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మన లెవెల్స్ వచ్చినప్పుడు, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మనం దాని నుండి ఎగ్జిట్ అవుతాం. అంతేగాని నేను ఈ మూవ్ని పడ్డది కాబట్టి ఇది మిస్ అయిపోయినా ఇది క్యాచ్ చేస్తానంటే అది నీ అదృష్టం. నాకైతే లెవెల్స్ ఎక్కడ కనిపించలేవు. తర్వాత ఏమైంది అని అంటే మొన్న కన్సాలిడేట్ అయింది, ఇక్కడ క్లోజ్ కూడా ఇచ్చాడు, యాక్టివ్ అయింది, బట్ స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ ఈ రోజు ఏమైంది అని అంటే ఇక్కడ క్లోజ్ ఇచ్చాడు, కన్సాలిడేట్ అయింది, స్టిల్ మార్కెట్ బేరిష్ లోనే ఉన్నది. నేను అనుకునేది స్టాప్ లాస్ హిట్ అయితే కనుక డెఫినెట్లీ వి మస్ట్ యాక్సెప్ట్ దట్, దానికి మించి మనం ఏం చేయలేము. సో నిఫ్టీకి వచ్చేసి ఏంటి అని అంటే ఈ గ్రీన్ లైన్ పైన మనకు క్లోజ్ ఇవ్వాలి. ఇది 19th డిసెంబర్ వరకు అన్నారు, 16th డిసెంబర్ కాబట్టి ఇంకా మనకు 3 సెషన్స్ ఉన్నాయి. సో దీని మీద కన్సాలిడేట్ అయితే పైకి వెళ్తుంది. అగైన్ మళ్ళీ ఆల్రెడీ సెల్ సైడ్ ట్రిగ్గర్ అయింది, మార్కెట్ పడవచ్చు, పడకపోవచ్చు, స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, టార్గెట్ హిట్ అవ్వచ్చు. ఈ మూడింటికి మనం రెడీగా ఉంటేనే మార్కెట్లో గెట్ ఇన్ అవుతాం. సో నిఫ్టీ కనుక ఈ రేంజ్ పడితే కనుక ఆ టార్గెట్ సేమ్ మళ్ళీ అవే టార్గెట్స్ అనేవి మనకు 19th డిసెంబర్ వరకు వ్యాలిడ్. సో ఇక్కడ ఏం చేద్దాము అని అంటే నిఫ్టీ లెవెల్స్ ఉన్నాయి కదా, సో we'll copy it. ఇది మనకు నెక్స్ట్ ఇది సో కంట్రోల్ వి రైట్. సో సేమ్ లెవెల్స్ మనకి ఈరోజు సెల్ సైడ్ యాక్టివ్ అయింది కాబట్టి ఇది 19th డిసెంబర్ సేమ్ లెవెల్స్ వ్యాలిడ్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే జరిగింది. ఇక్కడ ఇది 9th డిసెంబర్, సారీ ఇది ఓల్డ్ ఇది లెవెల్స్. సో ఇది చూద్దాం. మనకు తర్వాత చేసింది ఏంటి అని అంటే ఇవి నిఫ్టీ లేకుండా బ్యాంక్ నిఫ్టీతో చేసాం. బ్యాంక్ నిఫ్టీ ఏంటి అంటే ఇక్కడ మనం వ్యాలిడ్ 12th డిసెంబర్ అన్నాం కానీ
అది టైపో మిస్టేక్ అయింది. 16th డిసెంబర్, అందుకే నేను 16th డిసెంబర్ రోజు మాత్రమే వీడియో చేస్తున్నా, మధ్యలో ఇక్కడ చేయలేను. సో 16th డిసెంబర్ వ్యాలిడ్ ఉంటే ఏమైందంటే 53,320 కింద క్లోజ్ చేయాలని చెప్పిన నేను. స్టాప్ లాస్ కూడా ఎంత 53,544 అని చెప్పిన. సో మార్కెట్ ఏం చేయాలంటే అందరు బుల్లిష్లు ఉన్నారా ఎలా ఉన్నారో మనకు అనవసరం. ఈ గ్రీన్ లైన్ కింద మార్కెట్ ఎక్కడ క్లోజ్ ఇవ్వలేదు. నేను 9th రోజు వీడియో చేశాను, ఇక్కడ కూడా పైన క్లోజ్ ఇవ్వలేదు, కింద క్లోజ్ ఇవ్వలేదు. ఇక్కడ క్లోజ్ ఇచ్చింది, బట్ నెక్స్ట్ ఏదైతుందో ఆ క్యాండిల్ బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఇక్కడ కూడా క్లోజ్ ఇచ్చింది కానీ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ ఇవ్వలేదు. బట్ ఎప్పుడైతే కన్సాలిడేట్ అయి 320, 315 రేంజ్ లో క్లోజ్ ఇచ్చిందో ఇది పొజిషనల్ కాబట్టి మార్కెట్ పడే ఛాన్సెస్ ఉన్నాయని మనకు అక్కడ ఒక ఇండికేషన్ వచ్చింది. మనం ఎంత సైకలాజికల్ ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమైంది, కన్సాలిడేట్ అయితే నెక్స్ట్ డే మొత్తం మనకు టార్గెట్స్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ కంటే ఎక్కువనే పడింది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ బయింగ్ సైడ్ యాక్టివేట్ అవ్వలేదు. సో ఈ లెవెల్స్ అనేది ఈ రోజుకి క్లోజ్ 16th అయిపోయింది కాబట్టి రేపటి నుండి కొత్త లెవెల్స్ ఉంటాయి. ఆ కొత్త లెవెల్స్ ఏంటి అంటే మనకు బ్యాంక్ నిఫ్టీలో మనం ఇప్పుడు చూద్దాం. ఇది క్లోజ్ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేశాను, అంటే మనకు టార్గెట్స్ వచ్చాయా లేదా. రివర్సల్ గురించి వదిలేండి, టార్గెట్ వచ్చినప్పుడు ఇగో మన మార్కెట్లో ప్రతి ఇన్స్ట్రుమెంట్ పడితే కనుక మన దగ్గర కూడా కోట్ల రూపాయలు ఉంటాయి. సో అది అంత ఈజీ కాదు. సో ఇది కిందికి పడింది కాబట్టి పైకి వెళ్తే నేను పట్టాలంటే ఏం చేయాలంటే ఈ లెవెల్స్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ గా సైకలాజికల్ గా తర్వాత నెక్స్ట్ లెవెల్ గురించి వెయిట్ చేయి. ఆ పేషెన్స్ ఉన్నప్పుడే మనకు సక్సెస్ వస్తుంది తప్పితే ప్రతిదాని ఇంకా పరిగెడితే సక్సెస్ అనేది రాదు. మన లెవెల్స్ ట్రిగ్గర్ అయినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. సో ఇది క్లోజ్, ఇక్కడ సంబంధం లేదు. బ్యాంక్ నిఫ్టీని క్లోజ్ చేసేస్తున్నా. నిఫ్టీ లెవెల్స్ అయితే 19th డిసెంబర్ వరకు అన్నా. సో బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అంటే 53,738 ఈ రేంజ్ లో కనుక మనకు ఒక 5 minutes అన్నట్టు కన్సాలిడేట్ అవుతే మార్కెట్ పైకి వెళ్తుంది. లేదు 53,335 అంటే మళ్ళీ సేమ్ అదే 315, 320 రేంజ్ లో కన్సాలిడేట్ అయితే బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ పడే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి టార్గెట్స్ ఏంటి అంటే మనకి ఇవే బ్యాంక్ నిఫ్టీ బై అబౌవ్ 53,750, సెల్ బిలో 53,320. ఓకే, ఈ లెవెల్స్ కింద వస్తే కనుక సేమ్ అవే టార్గెట్స్ మళ్ళీ మనకు ఓపెన్ అయ్యాయి. సో మనం తీసుకున్న రిస్క్ కి 200 పాయింట్స్ రిస్క్ కి 500,000 పాయింట్స్ రివార్డ్ వస్తుందంటే అంతకుమించి మార్కెట్లో మనం భాషించాల్సిన అవసరం లేదు. టాప్ అండ్ బాటమ్స్ ని మనం మార్కెట్లో ఏ ప్రైస్ లో కూడా మనం ఎప్పుడు పట్టుకోలేము, అదైతే పక్కా. లెవెల్స్ ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే ఇది 19th డిసెంబర్. సో నిఫ్టీది బ్యాంక్ నిఫ్టీది మనకు 19th డిసెంబర్ వరకు ఇవి లెవెల్స్ వ్యాలిడ్ ఉంటాయి. తర్వాత నేను నెక్స్ట్ వీడియో అనేది మళ్ళీ లెవెల్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేది చేస్తాం. మనం ఆ ప్లాన్తో వెళ్తే ఏంటి అంటే మనం ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. పడతాయి అంటే ఇప్పుడు ఒకే ప్రైస్ దగ్గర బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు, స్టాప్ లాస్ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇది కామన్ మార్కెట్, అందరూ అంత హెవీ వాల్యూమ్ ఉంటుంది. సో మనకు లెవెల్స్ అనేవి ఎవరైనా చెప్పారనుకునే బదులు అక్కడే ఏడ పని చేస్తుందని మనం నమ్మినప్పుడే మనకు అది ప్రాఫిట్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మోతిలాల్ ఓస్వాల్ ఓన్లీ నేను బుల్లిష్ సైడ్ ఉన్నా, అది లెవెల్స్ ఫిగర్ అవుతాయి. అండ్ ఎస్బీఎల్ పవర్ మోతిలాల్ ఓస్వాల్ వచ్చేసి 1030 పైన కన్సాలిడేట్ అవుతూ ఒక 5 minutes అయితే స్టాప్ లాస్ 995, టార్గెట్స్ వచ్చేసి ఒక 5% రైజ్ అవుతున్న కొద్దీ దాన్ని ట్రేడింగ్ కింద చేసుకుంటే వెళ్ళడం బెస్ట్. హెచ్బిఎల్ పవర్ లో కూడా బై అబౌవ్ 700 ఉంది, స్టాప్ లాస్ 665, టార్గెట్స్ కూడా సేమ్. అయితే ఇక్కడ మోతిలాల్ ఓస్వాల్ గురించి చెప్పాను, అది కన్సాలిడేట్ అయి వస్తే ఓకే డే చార్ట్ లో కనుక ఈ రేంజ్ లో బ్రేక్ ఇవ్వాలా. అండ్ హెచ్బిఎల్ పవర్ లో కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే హెచ్బిఎల్ పవర్ అనేది ఆల్రెడీ 704 దగ్గర ఉంది, ఈ రోజు గ్యాప్ అప్ అయింది, కిందికి వచ్చింది. సో ప్రైస్ అనేది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే 700 రేంజ్ లో ఉన్నాం. 700 రేంజ్ లో కన్సాలిడేట్ కావాలి అని అంటే ఇది కిందికి రావాలా, కొంచెం కిందికి వచ్చినప్పుడు ఏంటి అని అంటే మళ్ళీ పైకి వెళ్తుంటే అంటే ఒక 15 minutes అన్న కన్సాలిడేట్ కావాలి 700 పైన కిందికి వచ్చి, అప్పుడే దాన్ని ఎంట్రీ తీసుకోవడం బెటర్. ముందే తీసుకుంటే ఏంటి అని అంటే స్టాప్ లాస్ ఇట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి హెచ్బిఎల్ పవర్లో. ఎందుకంటే ఇది ఎప్పుడైనా ప్రైస్ ఆల్ టైమ్ హై ఇట్లా బ్రేక్ ఇచ్చినప్పుడల్లా కన్సాలిడేట్ అవుతుంది, ఆల్ టైమ్ హై బ్రేక్ ఇచ్చినప్పుడల్లా కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ ఆల్ టైమ్ హై బ్రేక్ ఇచ్చినాక మళ్ళీ కన్సాలిడేట్ అయింది. ఇక్కడ ట్రేడర్స్ అనేటువంటి ట్రాప్ లో పడతారు. సో అది కొంచెం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా. ఇక్కడ కూడా ఆల్ టైమ్ హై హిట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ డేనే కింది కొట్టేసి ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తే ఎంట్రీ తీసుకుంటారు. సో లెవెల్స్ మ్యాచ్ అయితే సరిపోదు, అది కన్సాలిడేట్ అయి పర్ఫెక్ట్ ఇస్తేనే మనకి ఎంట్రీ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చి కన్సాలిడేట్ అయిన తర్వాత తీసుకోండి. స్టాప్ లాస్ పక్కా అంటే ఆ డే టైం ఫ్రేమ్ లో దాని కింద కనుక 665 రేంజ్ లో క్లోజ్ ఇస్తే కనుక వీ హ్యావ్ టు బుక్ ది లాస్. ఎందుకంటే ఇందులో ఫ్యూచర్ ట్రేడింగ్ లేదు కాబట్టి ఓన్లీ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి మోతిలాల్ ఓస్వాల్ అండ్ హెచ్బిఎల్ పవర్ పర్సనల్ గా నేను కూడా తీసుకునేది ఉంది స్టాక్స్ లో, బై చేస్తాను. ఆ లెవెల్స్ ఇంకా ట్రిగ్గర్ అవ్వలేము. ఓకే, అండ్ సిల్వర్ మీకు వచ్చేసి సిల్వర్ వచ్చేసి మనకు బై అబౌవ్ 91,620, సెల్ బిలో 19,800. సో సిల్వర్ అనేది ఈ రేంజ్ పైన మనకు కన్సాలిడేట్ అవ్వాలి ఒక 5 minutes అన్న, సెల్ సైడ్ కూడా ఇటు కన్సాలిడేట్ అవ్వాలి. టార్గెట్స్ మాత్రం మనకి ఇవి ఉంటాయి సిల్వర్ లో. మీరు వీడియో పాస్ చేస్తే కనుక అవన్నీ కనిపిస్తాయి. లెవెల్స్ ఎప్పటి వరకు అంటే 20th డిసెంబర్ వరకు మనకు వ్యాలిడ్. ఆ తర్వాత కొత్త వీడియో చేస్తాం మళ్ళీ 20 డిసెంబర్ వరకు. అండ్ గోల్డ్ కి సంబంధించి ఏంటంటే రేపు 17 డిసెంబర్ ఉంది. రేపు ఫస్ట్ 50 minute హైలో
ఫోకస్ చేయండి. ప్రైస్ ఎట్ సైడ్ బ్రేక్ ఇస్తే నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత ఎటు బ్రేక్ ఇస్తే అటు మోస్ట్లీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత నేను గోల్డ్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. లెవెల్స్ మ్యాచ్ అవుతే ఇంకేదైనా స్టాక్స్ మ్యాచ్ అవుతే రేపు చేయడానికే చేస్తాం. లేదంటే డిసెంబర్ 20 ఆ మధ్య లింక్ ఏదైనా వస్తే కనుక చూద్దాం. సో సిల్వర్ వ్యాలీ సిబి అండ్ కమింగ్ టు వచ్చేసి ఏంటి అని అంటే బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ ఇక్కడ డిస్కస్ చేసాం, ఇక్కడ డిస్కస్ చేసాం. బై అబౌవ్ 1100 and 1900 అన్నాం. టార్గెట్ 1,1900 అన్నాం. స్టాప్ లాస్ 96,900, టార్గెట్ 1,06,834. సో మనం 5,000 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే బిట్ కాయిన్ లో రివార్డ్ అనేది వచ్చింది. ఇక్కడ ఇప్పుడు 1,07,000 దగ్గర ఉంది బిట్ కాయిన్. సో లెవెల్స్ ఇప్పుడు ఇక్కడ బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు, బట్ లెవెల్స్ మనకి అక్యురేట్ గా పై చేసినాయా లేదా? ఇప్పుడు బిట్ కాయిన్ లో ఒక రూమర్ ఉంది. నాట్ ఓన్లీ బిట్ కాయిన్, ఇంకా చాలా ప్రతి స్టాక్ లో ఒక రూమర్ ఉంటుంది. బిట్ కాయిన్ 1,20,000 దాకా వెళ్తుంది అంటారు. 1,20,000 దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే 1,07,000 దగ్గర కొంటావు. 1,07,000 దగ్గర కొన్నాక 1,20,000 గురించి వెయిట్ చేస్తావు. వీడేమవుతాడు అంటే ఇక్కడ 1,07,000 నుండి 70,000 వచ్చి తీసుకొచ్చి పెడతాడు వితిన్ 2-3 days లో. వస్తుంది అని హోప్ చేస్తే 50,000కి వెళ్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ పని చేయవు. మనం అనుకున్నప్పుడు లెవెల్స్ వచ్చినప్పుడు రిస్క్ తీసుకొని రివార్డ్ తీసుకొని బయటకు వస్తేనే పని చేస్తాయి. బిట్ కాయిన్ 2 lakhsకి వెళ్ళొచ్చు, 70,000కి వెళ్ళొచ్చు, 50,000కి రావచ్చు. నేను అట్లనే మొత్తం ఉంచుకుంటా అంటే ఏంటంటే మొత్తం క్యాష్ అనేది మనకు అవుట్ అయిపోతుంది. బ్రోకరేజ్ తీసుకుంటాం కాబట్టి లెవరేజ్ తీసుకుంటాం కాబట్టి స్క్వేర్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటి వద్దు, అటువంటి రూమర్స్ వద్దు. లెవెల్స్ ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ లో 1 lakh మార్క్ వెళ్తుందని నాకు కూడా తెలుసు. కానీ 1 lakh మార్క్ వెళ్తుంది ప్రతిసారి మన క్యాపిటల్ పెట్టుకుంటూ ఉంచుకోం కదా. మధ్యలో ఏదైతే ఉందో ఆ మూమెంట్ అది మాత్రమే మనది. మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తే మనకు పైసలు చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు అట్లా. సో ఇక్కడ బిట్ కాయిన్ కి సంబంధించి ఇది ఉంది. మనం పైన చేద్దాం మేడం బిట్ కాయిన్ కి. మళ్ళీ ఇది లెవెల్స్ నేను ఆల్రెడీ ఎప్పటి వరకు అని చెప్పిన 31st December వరకు అని చెప్పిన. సో అగైన్ ఐ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఓవరాల్ గా ఈ వీడియోకి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ ఉంది. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి లెవెల్స్ ఏంటి అనేది. అది నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, మోతిలాల్ ఓస్వాల్, SBL పవర్, సిల్వర్, గోల్డ్, బిట్ కాయిన్. ఓకే, సో ఫర్దర్ ఏదైనా ఉంటే కనుక డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ వచ్చింది, ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాం బిట్ కాయిన్ కి సంబంధించి. ఇక్కడ మనకు డెల్టా ఎక్స్చేంజ్ యాప్ లో దీన్ని క్రాస్ చెక్ చేయొచ్చు. ఎట్లా దీన్ని క్యాలిక్యులేట్ చేయాలని అంటే డెల్టా ఎక్స్చేంజ్ క్యాలిక్యులేటర్. ఈ యాప్ ఒకటి మనకి ఇప్పుడు జిరోదా, మోతిలాల్ ఓస్వాల్ ఇవన్నీ ఎట్లున్నాయో అట్లా ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఒక యాప్. సో ఇక్కడ ఏంటి అంటే క్యాలిక్యులేటర్స్ లో వెళ్ళి చూస్తే మనకు ఫీచర్ కదా ఆప్షన్స్ మోర్ ఆఫర్స్ కాదు. ఇది నా పర్సనల్ అకౌంట్ ఓపెన్ అయినట్టుంది. ఒక్క నిమిషం. డెల్టా ఎక్స్చేంజ్ క్యాలిక్యులేటర్ రైట్. ఆప్షన్స్ మోర్ మార్కెట్స్ ఫీచర్ ఆల్రెడీ వీడియో కూడా టైం అయిపోతుంది. కానీ ఇందులో ఏంటి అని అంటే మనము ఎక్కడ రైట్ ఇదే సారీ. సో ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ అనేది మనం ఎంత తీసుకుంటున్నాము అని అంటే బిట్ కాయిన్ అనేది 1,15,000 దగ్గర మన ఎంట్రీ 1,500 దగ్గర రైట్. సో 1,500 కాకుండా ఎంత ఉంది ఇది లెవెల్ 1,96,900 రైట్. 1,1900 మన లెవెల్. అండ్ సెల్ ప్రైస్ వచ్చేసి స్టాప్ లాస్ గురించి మాట్లాడదాం. 96,900 అని అంటే మనం వచ్చేసి క్వాంటిటీ లాట్స్ వచ్చేసి ఒక 10 లాట్లు వేద్దాం అనుకున్నాం. ఒకవేళ లాస్ అవుతుంది ఎంత అంటే $50 లాస్ అవుతున్నాం. ఇక్కడ నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి ఓకే 10 లాట్స్ వేస్తున్నాం. మన టార్గెట్ వచ్చేసి ఎంత ఉంది? సో మనకు $50 అని అంటే ఆల్ ఎక్స్పెన్సెస్ తర్వాత ఎంత అంటే 8 అంటే ఒక 4,000 రిస్క్ ఉంది. 4,000 లాస్ కానీ రెడీ ఉన్నాం. టార్గెట్ ఎంత ఉండే 1,06,830 అట్లుండే. 10 లాట్స్ ఎంత వచ్చినాయి? ఇక్కడ ఒక $48 వచ్చినాయి. సో మనం తీసుకున్న రిస్క్ కంటే ఇది ఒక 10,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమైతుంది అంటే 5,000 రివార్డ్ అన్నట్టు అట్లా డాలర్లో చూసుకుంటే కనుక. సో రిస్క్ అనేది రివార్డ్ అనేది మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలా. మనం ఈ మనీ ఎప్పుడైతే దాంట్లోకి యాడ్ చేస్తామో డాలర్ల నుండి ఆటోమేటిక్గా మనకు రూపీస్ నుండి డాలర్లకు కన్వర్ట్ అవుతుంది. పేఅవుట్ పెట్టినా కూడా మళ్ళీ ఇమీడియట్లీ డాలర్ నుండి మనకు రూపీస్ కన్వర్ట్ అయ్యి పేఅవుట్ అనేది వితిన్ 2-3 minutes లో వస్తుంది. సో మనం ఇక్కడ ఇంత రిస్క్ తీసుకున్నాం. $50 $50 రిస్క్ తీసుకుంటే $50 అనేది రివార్డ్ వచ్చింది అన్నట్టు. సో అట్లా మనం ఎంత రిస్క్ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. 100 తీసుకున్నాం అనుకోండి, 100 లాట్స్ ఇష్టం అనుకోండి, $470 వస్తాయి. అట్లా ఏదైనా రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
రివార్డ్ అనేది కూడా మనం తీసుకున్న లెవెల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూడాలి. సో ఇదే అండి ఇప్పటివరకు ఉన్న అప్డేట్. ఇంకేదన్నా ఉంటే ఫర్దర్ డిస్కస్ చేద్దాం. నిఫ్టీ ఇంకోటి ఏంటంటే నారో రేంజ్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ డే చార్ట్ లో నారో రేంజ్ అంటే 7 days నుంచి ఒకటే రేంజ్ లో ఉంది. అయితే పైకి బ్రేక్ ఇవ్వట్లేదు, కింద కూడా క్లోజ్ ఇవ్వట్లేదు. సో బిగ్ మూవ్ రాబోతుంది. ఏ మూవ్ వచ్చినా